నమస్కారం. కేరళ సంఖ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకి జాతక పరిశీలన చేయడానికి అదేవిధంగా సంఖ్యాశాస్త్రం ప్రకారం నేమ్ కరెక్షన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కేరళ సంఖ్య జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారండి. వారు కేవలం సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యం మాత్రమే కాదు 13 శాస్త్రాల్లో ప్రావీణ్యం పొందినవారు. మరి వీరిని కలిసి జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. అదేవిధంగా దూర ప్రాంత వాసుల కోసం పర్యటనలు చేస్తున్నారు. మీ ప్రాంతానికి వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గురుగారు నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. జేకేఆర్ గారు పోయిన వారం 2వ నెంబర్లో పేరు పెట్టుకోవడం వల్ల కలుగు ఫలితాల గురించి చాలా వివరంగా తెలియజేశారు. మరి ఈ రోజు 3వ నెంబర్లో పేరు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మంచి క్వశ్చన్ అడిగారు. 3, 12, 21 ప్రేక్షకులు గమనించాలి. 3వ నెంబర్ అనగానే 3, 12, 21, 30, 39, 48, 57, 66 కూడా. అంటే టోటల్ చేస్తే ఈ 3వ నెంబర్లో కనుక పేరు ఉన్నట్లయితే విద్యా జీవితం చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోవాలి ప్రేక్షకులు అందరూ కూడా. ప్రతి వారం మనం ఒక నెంబర్లో పేరుంటే ఎలా ఉంటుంది అంటే ఒక నెంబర్కి ఉన్న ఫలితాలు చెప్పుకుంటా వెళ్ళాం గతంలో. ఈ పేర్లు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ప్రేక్షకులకు వస్తే చెప్తున్నాం. ఈ 3వ నెంబరు విద్యా జీవితం అంటే బాల్యం అంతా కూడా విద్యలో నెంబర్ 1 ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా ఉంటాడు. అయితే తర్వాత కాలం ఉద్యోగ కాలంలో కానీ ఉద్యోగ జీవితం కానీ వ్యాపారంలో ఉన్నాయి వీళ్ళకి అంతగా రాణించదు. అలాగే స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ వీళ్ళని తరచూ ఏడిపిస్తూనే ఉంటుంది ఈ పేరు కనుక ఉన్నట్లయితే, ఒక కాలింగ్ నేమ్లో ఉన్నా టోటల్ నేమ్లో ఉన్నా. కాబట్టి 3వ నెంబర్ పేరు అంత కరెక్ట్ కాదని ప్రేక్షకులకి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 6వ తారీఖు పుట్టిన వాళ్ళు, 6, 15, 24వ తారీఖు పుట్టిన వాళ్ళు 3వ నెంబర్ పేరుని అసలు పెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోవాలి ప్రేక్షకులు బాగా. అలాగే 1, 10, 19 ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు కూడా ఈ 3వ నెంబర్లో పేరు అంతగా రాణించదు. అలాగే 8వ నెంబరు 8, 17, 26 తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా 3వ నెంబర్లో పేరు అసలు పెట్టుకోకూడదు. పెట్టుకున్నట్లయితే అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా టోటల్గా చూస్తే 3వ నెంబర్ పేరు యావరేజ్గా ఉంటుంది. విద్యాకాలం అంతా చాలా బాగుంటుంది. చూడండి 3వ నెంబర్లో పేరు ఉంది అనుకున్న వాళ్ళు మీరు ప్రాక్టికల్గా చూసుకోవచ్చు. విద్యాకాలం అంతా చాలా బాగుంటుంది, చదువు బాగుంటారు, బాగా చదువుకున్నాండి, సరైన ఉద్యోగం లేదండి ఇలా అనేవాళ్ళు చాలామంది కనపడతారు. కాబట్టి అలా ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక ఒక్క న్యూమరాలజీని కలిసి కరెక్ట్గా మీ పేరును కరెక్ట్ చేయించుకున్నట్లయితే మీ జీవితంలో మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే 3వ నెంబర్లో పేరు ఉండి పర్లేదు జీవితంలో బాగుంది, కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి మాత్రం అంటే 100కి 30% మాత్రమే బాగుంటారు. 70% విద్యా జీవితంలో దాటిన తర్వాత అన్ని ఇబ్బందులకు గురవుతారు. ఇకపోతే వీరు సాయిబాబాని ఎక్కువగా కొలవాలి. ఎందుకంటే 3వ నెంబర్ అంటే గురువుగా మనం సాయిని కొలుస్తాం కాబట్టి సాయిని ఎక్కువగా ఆరాధన చేయండి. మనసులో ఓం సర్వాభిష్ట ఫల ప్రదాయ నమః అనే మంత్రాన్ని తరచూ గనక జపిస్తూ ఉన్నట్లయితే చిన్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. గాడ్ బ్లెస్ యు. జేకే గారు మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి మేడం. చెప్పండి. పుట్టిన తేదీ? 17/5/2000 మేడం. 17/5/2000. అవును మేడం. పేరండి? తేజేశ్వర సాయి మేడం. మరొక్కసారి. తేజేశ్వర సాయి మేడం. ఓకే అండి. మరి వారి కోసం ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. ఎడ్యుకేషన్. ఓకే, ఒకసారి పేరు మరొకసారి చెప్పండి స్పష్టంగా. తేజేశ్వర సాయి సార్. తేజేశ్వర సాయి. అవును సార్. ఓకే, తేజ అని పిలుస్తారండి? ఎక్కువ సాయి అని పిలుస్తారు సార్. సాయి అని పిలుస్తారు. ఓకే అండి. 17/5/2000 పుట్టిందని చెప్పారు. బర్త్ నెంబర్ 8, అడ్రస్ నెంబర్ 6. శని శుక్రుల కాంబినేషన్ అంటారండి. సో కోపం ఎక్కువగా ఉంటుంది. ఎనివే మనం చెప్పిన దానికన్నా తను చెప్పింది ఎక్కువగా మనం వినాల్సిన పరిస్థితి ఉంటుంది. మేబీ 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు కనపడుతూ ఉన్నాయి. చదువులో యావరేజ్గా ఉంటుంది, ఇబ్బంది అయితే ఏం లేదు చదువు పరంగా. కాకపోతే ఏంటంటే మొండి వైఖరి ఎక్కువగా ఉంటుంది. సాయి నాట్ బ్యాడ్, యావరేజ్గా ఉంది. టోటల్గా పేరు అయితే అంత కరెక్ట్గా లేదండి. ఒక్కసారి మాత్రం కరెక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఈ బాబుకి 4th ఫేజ్ రుద్రాక్ష ధారణ కుదిరితే 4, 6 గణేష్ 3 కలిసిన పెండెంట్ ఒకటి మెడలో వేసే ప్రయత్నం చేయండి. ఓం కాళికే ఫ్రేం ఓం ఫట్ స్వాహ క్రీం హ్రీం హూం అనే మంత్రాన్ని పేరెంట్స్ ఎవరైనా కానీ, తండ్రి కానీ తల్లి కానీ, ఈ మంత్రాన్ని రోజు ఒక 108 సార్లు సాయిబాబా యొక్క విగ్రహం ముందు విభూతితో చేసి ఆ విభూతిని మీరు పెట్టుకుని బాబు పెట్టండి.
చదువు బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే పడాల్సిన లేదు, జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, కష్టపడమని చెప్పండి. పేరు మాత్రం టోటల్ నేమ్ సాయి యావరేజ్గా ఉందని చెప్పాను, టోటల్ నేమ్ అయితే అంత కరెక్ట్గా లేదు కాబట్టి అవకాశం ఉంటే ఒకసారి కరెక్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ అండి. ఓకే అండి, ఇక ప్రతి సంవత్సరం మీరు అనంత పద్మనాభ స్వామి వ్రతాలు చేస్తూ ఉంటారండి. ఈ సంవత్సరం కూడా 5 రోజుల క్రితం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎలా జరిగింది, అదేవిధంగా కార్యక్రమానికి హాజరు కాలేని వారి కోసం వారికి తోరాలు కానీ అదేవిధంగా ప్రసాదం కానీ అందజేస్తారా? తప్పకుండా అమ్మా, చాలా అద్భుతంగా జరిగిందిరా. ఎందుకనంటే ప్రేతమైన వర్షం అమ్మ, కుండపోత వర్షం. ఆ మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అయిపోయిందిరా, నైట్ పడింది. కానీ ఆ మార్నింగ్ 5 నుంచి కూడా కుండపాత వర్షంలో కూడా వర్షాన్ని లెక్క చేయలేదమ్మా. ఎందుకనంటే అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం చేసే యొక్క బాండ్ గనక వాళ్ళు ఉన్నట్లయితే, అంటే బంధం గనక ఉన్నట్లయితే, అంటే మరొకసారి రుజువు అయింది నిన్న పూజలో. ఎలాగంటే ఆ వర్షంలో మేమే రావడానికి, కారులో రావడానికే భయంకరంగా ఉంది. అలాంటి వర్షంలో బస్సుకు వచ్చేవాళ్ళు, ట్రైన్స్కి వచ్చే, అంటే ఏ విధంగా అయినా కానీ ఆ వ్రతం చేయాలని యొక్క వాళ్ళ యొక్క కోరిక తీర్చుకోవడానికి 100%. అంటే ఆ అనంత పద్మనాభుడి యొక్క వ్రతం చేయటం అంటే కామంది కాదు. మనం ప్రతి వారం చెప్తూ ఉన్నాం, ఇది వైకుంఠపాడిలో పాములాగా ఉంటుందమ్మా, ఒక సంవత్సరం కనుక మిస్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి ఈ వ్రతంలో అని. అలాంటి వ్రతం కోసం చాలా మనం ఎంతమంది అయితే వస్తారనుకున్నామో అంతమంది కూడా పూజలోకి అటెండ్ అయిపోయారమ్మా. కాకపోతే ఒక అరగంట లేటుగా పూజ స్టార్ట్ అయింది తప్ప ఆ వర్షం తగ్గిన తర్వాత అంతవరకు, అంటే దరిదాపులో 9 వరకు కూడా వర్షం కురుస్తూనే ఉంది. చాలా బాగా జరిగింది. ఈ వ్రతం మనం అనుకుంటే చేయలేం. ఒకళ్ళిద్దరు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, అలాగే కొత్త వారి ఈ వ్రతంలో గనక పాల్గొనాలి, ఆ యొక్క కరుణా కటాక్షాలు కావాలి అనుకుంటే గనక ద్వారములు, ప్రసాదము, అలాగే ఆ నాగపడగ అన్ని కూడా పంపించడం జరుగుతుందండి. ఈ తీసుకువెళ్ళిన తర్వాత ఒక 5 రోజుల పాటు ద్వారములు చేతికి కట్టుకొని, అలాగే మగవారైతే కుడి చేతికి, ఆడవారు అంటే 2 ద్వారములు పంపిస్తాం. ఆడవారు మెడలో కానీ ఎడం చేతికి కానీ ధరించి ఒక 5 రోజులు అట్టు పెట్టుకుని ఆ ద్వారమునికి ఓం అనంత పద్మనాభ స్వామిని నమః అంటూ దర్భతో చేసి నాగపడకను కూడా ఇస్తాం. ఆ పడక్కి మీరు పూజ చేసుకుని ఇంట్లో ఈ 5 రోజుల తర్వాత ఈ ద్వారములు తీసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అనంత పద్మనాభ స్వామి అనుగ్రహంతో ఫైనాన్షియల్గా కానీ ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయమ్మా. అలాగే వీటితో పాటుగా మరొక సంవత్సరానికి మీరు ఈ యొక్క అనంత వ్రతం చేయడానికి అర్హులవుతారు. కాబట్టి ఈ అవకాశం అందరి కోసం ఈ ద్వారములు పూజలో ఉంచి ఇస్తూ ఉన్నాం. ఇది కూడా చాలా తక్కువ మందికి అవకాశం ఉంది. ఎవరైనా ఈ ద్వారములు అలాగే ప్రసాదము ఆ అనంత పడక పొందాలి అనుకున్న వారు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మరిన్ని వివరాలు తెలియజేస్తారు. మీరు బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ వేసినట్లయితే పోస్టల్ ద్వారా మీ ఇంటికి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మీకు దాన్ని ఏమేం చేయాలి, ఎలా చేయాలో కూడా స్వయంగా మేమే మీకు వివరిస్తాము. దాంట్లో ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతకల్పం అనే ఒక బుక్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ కిట్ ఎవరికి కావాలనుకున్నా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మరిన్ని వివరాలు తెలియజేస్తారు. అలాగే ప్రతి మంగళవారం హైదరాబాద్లో ఉండే విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ మంగళవారం ఈ ఒక్కరోజు మాత్రమే అమీర్పేటలో మీకు అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే రేపు గురువారం నాడు గుంటూరు రావడం జరుగుతుంది. గుంటూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. గుంటూరు రేపు గురువారం ఒక్కరోజు మాత్రమే మీకు అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే రేపు ఆదివారం వచ్చేసరికి విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. రేపు శనివారం భీమవరంలో టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర హోటల్ ప్రణమ్స్లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఇది ప్రేక్షకులు గమనించాలి. అలాగే బుధవారం, శుక్రవారం, సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. రాలేని వారికి అలాగే దూర ప్రాంతాల వారికి మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అనంత ద్వారములు పంపిస్తున్నాం. పూజ ప్రాణప్రతిష్ఠ చేసిన దక్షిణాస్త శంఖములు కూడా అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేయండి. మీకు కంప్లీట్ దాని వివరాలు, మొబైల్ అపాయింట్మెంట్ ఎలా పొందాలి, ద్వారములు ఎలా పొందాలి, దక్షిణాస్త శంఖములు ఎలా పొందాలో మరిన్ని వివరాలు తెలియజేస్తారు. ఒక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్కారం అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు వారి వివరాలు? బాబు గురించి అండి, అబ్బాయి గురించి చెప్పండి. వారి పూర్తి పేరు, పుట్టిన తేదీ? జే విష్ణువర్ధన్ అండి. జే విష్ణువర్ధన్. అవునండి. ఓకే, వారి పుట్టిన తేదీ అండి? జూన్ 14, ఓకే, 1995 అండి. ఓకే, మరి ఏమని పిలుస్తూ ఉంటారండి? 6 గంటల 1 నిమిషం కండి. ఓకే, పిలిచే పేరు చెప్పండి వారిది. విష్ణు అని పిలుస్తారండి. వారి కోసం ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారు ఉన్నారు, తెలియచేయండి. అమ్మా చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నమస్తేరా. అదే ఆయన ఉద్యోగము, కెరియర్ ఎలా ఉంటుందని ఫోన్ చేశాను. ఓకే అమ్మా. 14/2/1995 అని చెప్పారమ్మా, కరెక్టేనమ్మా? అవును గురుగారు. ఓకే అమ్మా. బర్త్ అమ్మా.
అవునమ్మా, ఫిబ్రవరి నెల 14వ తారీఖు 1995. అవును, జూన్లో అండి, 6వ నెల 14th. 6వ నెల. ఓకే అమ్మా, ఓకే 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 అమ్మా. బర్త్ నెంబర్ 5, డెస్ట్ నెంబర్ 8 అమ్మా. అంటే బుధశనుల కలయిక అంటారు. విష్ణు ఈజ్ వెరీ గుడ్ నేమ్. ఈ బాబు బాగుంది. కానీ జై విష్ణు, JAY, జై విష్ణువర్ధన్ అని ఈ రోజు నుంచి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ 59, ఆఫ్టర్ డిన్నర్ 59 అమ్మా. ఉదయం 59 సార్లు, సాయంత్రం 59 సార్లు రాసుకోండి. అలాగే ఈయన్ని JV అని పిలిపించుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుందమ్మా. 2 లీటర్లో కానీ 3 లీటర్లో కానీ కాలింగ్ నేమ్ చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. JV కానీ, అలాగే విష్ణు, నో ప్రాబ్లం, విష్ణు అని పిలవండి. అలాగే ఇద్దరు మాత్రం జై విష్ణువర్ధన్, జై విష్ణువర్ధన్ అని చెప్పి ఇలా ఉదయము సాయంత్రము ఇలా 59 days, ఒకరోజు గ్యాప్ ఇవ్వండి. మరలా 2nd కోర్స్ ఆర్ 3rd ఆర్ 4th ఆర్ 5th ఇలా 5 కోర్సులు చేయండి అమ్మ. ఎప్పుడైతే 5-6 కాంబినేషన్ అంటే 6వ నెల 14 అంటే 5, 5-6 కాంబినేషన్లో మీ బాబు ఉన్నాడు కాబట్టి చదువులో బాగానే ఉంటుంది. తర్వాత మాత్రం జాబ్ విషయంలో కొంచెం అంటే టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏం పర్లేదు, డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంది. జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకని శుక్రుడు బలంగా ఉన్నాడు, బుధుడితో చేరి ఉన్నాడు. అలాగే డెస్ట్ నెంబర్ ఎప్పుడైతే 8 అయ్యిందో తను అనుకున్నది నెరవేరేదాకా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఇతను చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. ప్రతిరోజు కూడా బాబుని శ్రీరాజ మాతంగే నమః, శ్రీరాజ మాతంగే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు మనసులో చేసుకుంటూ ఉండమని చెప్పండి అమ్మా. 100% బాగుంటుంది. కెంపు అనే రత్నాన్ని కుడి చేతి ఉంగరవేలుకు పెట్టుకునే ప్రయత్నం చేయండి. 6, 7 గణేష్ ఈ 3 కలిసిన పెండెంట్ని మెడలో వేసుకునే ప్రయత్నం చేయమనమ్మా. డెఫినెట్గా మిగతా విషయాలన్నీ కూడా బాగుంటాయి. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఓకే, బ్రహ్మశ్రీ డాక్టర్ JKR గారు కలిసి మరి ఎంతో మంది సక్సెస్ పొందారు. మరి వారికి సంబంధించిన సక్సెస్ స్టోరీలు మీరు చూడాలి అనుకుంటే యూట్యూబ్లో JKR 366కి లాగిన్ అయినట్లయితే మీరు అనేక వీడియోలు చూడొచ్చు. ఒకసారి సక్సెస్ స్టోరీ మనం చూద్దాం ఏవి రూపంలో. కాంతి కిరణాలను ప్రసరించే అఖండ కార్తీక జ్యోతి ఒకటి. అన్ని సమస్యలకు పరిష్కారం కేరళ జ్యోతిష సంఖ్యా శాస్త్రం ఒకటి. ఇక ఆలస్యం ఎందుకు? ప్రముఖ కేరళ జ్యోతిష సంఖ్యా శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ JKR గారిని ఈ రోజే సంప్రదించండి. మహిమాన్వితమైన దక్షిణావృత శంఖ పూజల్లో ఎన్నో విశేషాలు దాగున్నాయి. అసలు దక్షిణావృత శంఖం ఇంట్లో ఉంటే అంతకంటే శుభప్రదం మరొకటి ఉండదు. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారానికి ప్రతీకగా దక్షిణావృత శంఖాన్ని పూజిస్తారు. శంఖం శిఖరాగ్రం శివలింగ తత్వం, మధ్య భాగం మోహిని యోని తత్వం, క్రింది కొన భాగం ఆదిపరాశక్తి శక్తి తత్వానికి చిహ్నంగా భావిస్తారు. కనుక దీనిని శైవ, వైష్ణవ, కార్తికేయ తత్వానికి ప్రతీకగా భావించి పూజించటం ఎంతెంతో శుభప్రదం. క్షణానికో సమస్య, అడుగుకో అవరోధం, వెంటాడే దురదృష్టం, కలసిరాని కాలం. ఇలాంటి స్థితిలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నారా? అంతుచిక్కని ఈ పరిస్థితుల నుంచి బయటపడాలనుకుంటున్నారా? కేరళ సంఖ్యా జ్యోతిష్యం. కేరళ సంఖ్యా జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ JKR గారు న్యూమరాలజీ, నేమాలజీ, గ్రాఫాలజీ, ఆస్ట్రాలజీ, ప్రోనాలజీ, రుద్రాక్షలు, రత్నాలు, ప్రశ్నాశాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, వాస్తు శాస్త్రం ఇలా 13 శాస్త్రాల ద్వారా మీకు సరైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు ప్రముఖ కేరళ జ్యోతిష సంఖ్యా శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ JKR. సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని మనలాంటి ప్రజల అందరి శ్రేయస్సు కోసం తన అమూల్యమైన కాలాన్ని వినియోగిస్తూ మనకు ముందు రాబోయే తరాల వారికి కానీ, మన బిడ్డలకు కానీ, మన భవిష్యత్తుకు కానీ ముందు చూపుతో మార్గదర్శకంగా చూపిస్తూ JKR గారు ఇచ్చే మంగళవారం 10:30 ప్రోగ్రాం చూసి ఆనందించి నా వరకు నా జీవితానికి ఏదన్నా వెలుగు దొరుకుతుందేమోనని డిసెంబర్ 24 గుడివాడ వెళ్ళాను. గుడివాడ వెళ్ళి, సార్ నాకు అసలు బ్రతకాలని లేదు, నేనేం చేయను అన్నాను. నీ ఆయుష్ నీ చేతిలో ఉందా, దేవుడి దగ్గర ఉందా అన్నారు ఆయన. సార్ నేను ఎలా బతకాలి, నాకు భర్త లేడు, చనిపోయారు అన్న తర్వాత ఒక పావు గంటలో ఇప్పుడు మీకు చెప్పిన మంత్రాలన్నీ నాకు ఇస్తూ ఇదిగో ఈ రుద్రాక్ష ఇచ్చారు.
ఉంగరం ఇచ్చారు. ఆ రోజు నుంచి ఇంటికి వచ్చి ఆ మంత్రాలు జపించి నేను 40 రోజులు దీక్షగా చేస్తూ నేను చనిపోదాం అనుకున్న దాన్ని కూడా ఇవాళ నా జీవితంలో ఎంతో మంచి భవిష్యత్తు ఉంది అని నమ్ముతూ, నాకు 3 పిల్లలు అయితే 3 అమెరికాలో మంచిగా సెటిల్ అయ్యి నాకు గ్రీన్ కార్డు అప్లై చేసి ఉద్యోగం చూసి రోజు నీకోసం ఎదురు చూస్తున్నావు అమ్మా అని అంటున్నారు. ఇవాళ 3 జీవితాలు చాలా బాగున్నాయి. అది జేకేఆర్ గారి పుణ్యమే. పూజ ప్రాణప్రతిష్ఠ చేసిన శంఖములు అందుబాటులో ఉన్నాయి. సంప్రదించవలసిన నెంబర్లు, సార్ని కలవలేని వారికి మొబైల్ అపాయింట్మెంట్ అందుబాటులో ఉన్నాయి. ఈ రోజే సంప్రదించండి. బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్, ప్రముఖ న్యూమరాలజిస్ట్. ఫోన్ నెంబర్స్ 7207943999, 88589995, 8977555193, 8977555194. మెయిల్ jkr366@gmail.com. ఓకే, దక్షిణావృత శంఖాల గురించి అదేవిధంగా సక్సెస్ స్టోరీ గురించి ఏవి రూపంలో చూసాము. ఇక జేకేఆర్ గారు మీ దగ్గరకు వచ్చి ఎంతో మంది సక్సెస్ అయ్యారు. మరి ఒక సక్సెస్ స్టోరీ తెలియజేస్తారా? వారం వారం ప్రేక్షకుల కోసం లెటర్ పూర్వకంగా వచ్చినని మనం చదువుతున్నాం. ఈ వారం కూడా కేరళ సంఖ్య జ్యోతిష్యం జేకేఆర్ సార్కి నమస్కారాలు. నా పేరు పి విజయలక్ష్మి. నేను సార్ని గుడివాడలో కలిశాను. సో వారి జాతకాన్ని చూపించకుండా వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయికి సరైన ఉద్యోగం లేదు, చదువుకుని ఖాళీగా ఉంటున్నారు. దరిదాపులు 27-26 సంవత్సరాలు వచ్చినా కూడా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న సమయంలో జేకేఆర్ సార్ని కలిస్తే వారు పూజ చేయమన్నారు. అలాగే నేమ్ కరెక్షన్ కూడా ఇచ్చారు. మొన్న అనంత పద్మనాభ స్వామి పూజలో కూడా మేము కూర్చున్నాము. చాలా అద్భుత ఫలితం. అంతకుముందు నేమ్ కరెక్షన్ 2వ కోర్సు అయ్యేలోపే మా బాబుకి ఉద్యోగం వచ్చింది. ఆ సార్ చెప్పినట్లుగానే బ్యాంకులో జాబ్ వచ్చింది. సో నెలకి 15 నుంచి 20 వేల రూపాయల జీతం నేను ఈరోజు తీసుకుంటున్నాడు మా బాబు. చాలా ఆనందంగా ఉంది అని చెప్పి స్వయంగా వారు తెలియజేశారు. వారి అడ్రస్ కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో పి విజయలక్ష్మి, విజయవాడ, కృష్ణా జిల్లా. వారి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఇది నిజమా కాదా అని మీరే తెలుసుకోండి. 905-918-2682. మరొకసారి 905-918-2682. ఇలా ఎంతోమంది విజయలక్ష్ములు ఉన్నారు. ఎందుకనంటే సమస్య ఏదైనా కూడా ఈ 13 కోణాల్లో చూడటం వల్ల వెంటనే మనకి రిజల్ట్ వచ్చి తీరుతుంది. ఎందుకనంటే ఒక న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, నియమాలజీ, రుద్రాక్షలు, రత్నాలు, ప్రశ్నాశాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, ఇంక్లూడింగ్ వాస్తు శాస్త్రం, ఇలా 13 శాస్త్రాలను ఎప్పుడైతే ఒక జాతకంలో పెట్టి మనం చూడటం వల్ల వాళ్ళు ఉండే డైరెక్షన్ కూడా మనం పూర్తిగా మనకి చెప్పడం జరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం వెంటనే వారి జీవితంలో ఇలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వారం వారం చెప్పుకుంటున్నాం. ఏవీ రూపంలో కూడా మనం చూపిస్తూ ఉన్నాం. అలాగే యూట్యూబ్ సెర్చ్లో జేకేఆర్ న్యూమరాలజీ లాగిన్ అయినట్లయితే మరిన్ని సక్సెస్ స్టోరీ చూడొచ్చు. అలాగే నిన్న అనంత పద్మనాభ స్వామి పూజ నిన్న 15వ తారీఖున చేసిన యొక్క వ్రత విశేషాలు కూడా యూట్యూబ్లో పెట్టాం. అందరూ కూడా దీన్ని చూసి ఆనందించవచ్చు. అలాగే మొబైల్ అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు అనంత పద్మనాభ స్వామి ద్వారముల యొక్క కిట్ కావాలనుకున్నా, ఆ ప్రసాదము ఆ ద్వారముల కిట్ కావాలనుకున్నా, అలాగే పూజా ప్రాణప్రతిష్ఠ చేసిన దక్షిణావృత శంఖాలు కావాలన్నా, మొబైల్ అపాయింట్మెంట్ కావాలన్నా, అపాయింట్మెంట్స్ కావాలన్నా మీరు మేము విజిట్ చేసే ప్రతి బ్రాంచ్లో కూడా అందుబాటులో ఉంటాయి. లేని ఎడల మా పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసినట్లయితే మరిన్ని వివరాలు తెలియజేస్తారు. అలాగే ప్రతి మంగళవారం హైదరాబాద్లో ఉండే విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ మంగళవారం కూడా మీకు హైదరాబాద్లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. రేపు గురువారం నాడు గుంటూరులో ఉండటం జరుగుతుంది. గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే రేపు ఆదివారం నాడు హోటల్ స్వర్ణ ప్యాలెస్ విజయవాడలో అందుబాటులో ఉండడం జరుగుతుంది. విజయవాడలో ఒక ఆదివారం ఒక్కరోజు మాత్రమే. అలాగే రేపు శనివారం భీమవరంలో అందుబాటులో ఉండడం జరుగుతుంది. భీమవరం పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మిగిలిన 3 రోజులు కూడా బుధవారం, శుక్రవారం, సోమవారం మా మెయిన్ బ్రాంచ్లోనే అందుబాటులో ఉండడం జరుగుతుంది, గుడివాడలోనే. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి. చాలామంది దూర ప్రాంతాల వారు కాల్ చేస్తున్నారు. వారి కోసమే మొబైల్ అపాయింట్మెంట్స్ పెట్టాం. ఆ మొబైల్ అపాయింట్మెంట్స్ ఎలా పొందాలో స్క్రీన్ పైన స్క్రోల్ నెంబర్లు కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. మరో కాల్ అండి. హలో హలో నమస్కారం అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి వివరాలు తెలియజేయండి. చెప్పండి. వారి పూర్తి పేరు? సాయి నవీన్ కుమార్ అండి. సాయి నవీన్ కుమారా? నవీన్ కుమార్ 1998 11వ నెల. ఓకే. 27 27
ఓకే అండి. ఏ పేరుతో పిలుస్తారండి? పిలిచే పేరు? నవీన్ అని పిలుస్తాను. వారి సమస్య ఏంటి? అదే చదువుతున్నాను, బీటెక్ ఫస్ట్ ఇయర్. అది భవిష్యత్తు ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగం. తప్పకుండా తెలియజేస్తారండి. జేకేఆర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు మీరు. అమ్మా మీ ఇంటి పేరు ఒకసారి చెప్పండి బాబుది. తిరుమూలండి. సిహెచ్ రాస్తారమ్మా? సిహెచ్. సిహెచ్ సాయి నవీన్ కుమార్ 27/11/1998 అని చెప్పారు. బర్త్ నెంబర్ 9, డెత్ నెంబర్ 2. అమ్మ ఈ కాంబినేషన్లో ఆరోగ్యం కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పెడతా ఉంటుంది. చదువు పరంగా బాగానే ఉంటుంది కానీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చదువులో కూడా. ఎందుకని కుజ చంద్రుడు అంటారమ్మా. కుజుడు చంద్రుడు అలాగే కుజ చంద్రుడు కలయిక వల్ల అనేక చికాకులు ఉంటాయి మార్గ మధ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు జీవితంలో. వీరు కరెక్ట్గా పేరుని నవీన్ అని పెట్టుకున్నారు. నవీన్ అని పిలుస్తూ ఉంటారని చెప్పారు. నవీన్ అంటే 27వ నెంబర్లో ఉందమ్మా. ఈ రోజు నుంచి నవీన్కి NH ఒకటి యాడ్ చేసుకోండి. హెచ్ సైలెంట్ అమ్మా. నవీన్ NH నవీన్. CHS నవీన్ కుమార్. సాయి అని పూర్తిగా రాయకుండా CHS స్పేస్ నవీన్లో ఒక హెచ్ యాడ్ చేసుకోండి. కుమార్ కామన్గా రాసుకోండి అమ్మా. అలాగే ఈయన్ని CNR. సి అంటే మీ ఇంటి పేరు, అలాగే ఎన్ అంటే నవీన్, కుమార్లో చివరి ఆర్ తీసుకోండి అమ్మా. సిఎన్ఆర్ అని పిలిపించండి. లేదు నవీన్ అని హెచ్ పెట్టి పిలుచుకోవచ్చు. సిఎన్ఆర్ అని పిలిస్తే చాలా బాగుంటుందమ్మా. చదువులో బాగానే ఉంటుందిరా, కంగారు పడద్దు. ఎనివే ఈ కరెక్షన్ని ఉదయం 50 సార్లు, సాయంత్రం 50 సార్లు, ఇలా 50 రోజులు, ఒక రోజు గ్యాప్ ఇవ్వండి. మరలా సెకండ్ కోర్స్ ఆర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఇలా 5 కోర్సులు చేయమని చెప్పండి అమ్మా. మంచి రిజల్ట్ వస్తుంది. 5వ నెంబర్ చాలా బాగా లక్కీ నెంబర్ అని చెప్పాలి. అన్లక్కీ నెంబర్ 2వ నెంబరు, 7వ నెంబర్ ఈయనకి అన్లక్కీ నెంబర్ అమ్మ. అయితే ఈయన మోర్ దెన్ 2 క్యారెట్స్ కుడి చేతి చిటికిన వేలుకమ్మ పచ్చ ఎమరాల్డ్ గ్రీన్ అంటావమ్మా. దాన్ని పెట్టే ప్రయత్నం చేయండి, వెండిలో కానీ బంగారంలో కానీ. గాడ్ బ్లెస్ యు అమ్మా. మరో కాల్ అండి. హలో. నమస్తే అండి. నమస్తే, నా పేరు మమత అండి. మమత గారు మీకోసమేనా? అవునండి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. 15/12/1990 అండి. 1990. అవునండి. ఓకే, పిలిచే పేరు ఏమైనా వేరుగా ఉందా అండి? ఇంట్లో అమ్మ నాన్న బుజ్జి అని పిలుస్తారండి. ఓకే, మామూలుగా అయితే మమత పేరు. అవునండి. మీ సమస్య ఏంటండి? గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారా? అవునండి, ప్రిపేర్ అవుతున్నాను. ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా తెలియజేస్తారండి. జేకేఆర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు మీరు. అమ్మ ఒకసారి ఇంటి పేరు చెప్పండి అమ్మా. మమత గారు. జీ అండి. ఈ అమ్మా. జీ ఫర్ గొడుగు అండి. ఓకే. జీ మమత. అవునండి. అమ్మా మమత అనే పేరులో 20 అనే నెంబర్ ఉందమ్మా. అంటే టోటల్గా 23. టోటల్ నేమ్ జీ మమత ఈజ్ వెరీ గుడ్ నేమ్. టోటల్ నేమ్ వచ్చేసరికి కాలింగ్ నేమే అంత బాగోలేదురా. ఎనివే 15/7/1990 అన్నారు. బర్త్ నెంబర్ 6, డెత్ నెంబర్ 5. శుక్రబుధులు కలయిక అంటారమ్మా. 100% మీకు గవర్నమెంట్ జాబ్ యోగ్యత ఉంది. కానీ గతంలో మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, దాంట్లో మీరు విఫలమై ఉంటారు. ఎందుకని? శుక్రకేతువులు కలిశారు కాబట్టి. ఈ కాంబినేషన్లో అనుకున్నది వెంటనే అవదమ్మా. కంగారు పడాల్సిన పని లేదు. మీరు చేయవలసిన ఒక మంత్రం, చక్కటి మంత్రం ఒకటి చెప్తాను. మీరు మాత్రం కెంపు అనే రత్నాన్ని కుడి చేతి ఉంగరం వేలుగు పెట్టుకునే ప్రయత్నం చేయండి. మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండేట్లుగా. అలాగే 6, 7 గణేష్ 3 కలిసిన కాంబినేషన్ పెండెంట్, రుద్రాక్ష పెండెంట్ మెడలో వేసుకోండమ్మా. మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే ఉద్యోగం, ఆరోగ్యం, ఆయుష్యం, అనంత సౌఖ్యం, సంపత్ సమృద్ధ్యం, శుభ సన్నిధానం, కర్పూర దీపేన లభస్య దేహి నేరాజయే వెంకటనాదం నిత్యం. ఈ మంత్రాన్ని ప్రతి నిత్యము రోజుకి 7 సార్లు వెంకటేశ్వర హారతిస్తూ నెలకొక్కసారి వెంకటేశ్వర గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణ చేయండి. మంచి రిజల్ట్ వస్తుందమ్మా. 100% ఉద్యోగం ఉంది, కంగారు పడాల్సిన పని లేదు. గాడ్ బ్లెస్ యు అమ్మా. ప్రతి మంగళవారం హైదరాబాద్లో ఉండే విషయం తెలిసిందే. ఈ మంగళవారం కూడా మీకు ఈ ఒక్కరోజు మాత్రమే మీకు హైదరాబాద్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. రేపు గురువారం గుంటూరులో అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని గుంటూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోండి. అలాగే రేపు శనివారం భీమవరంలో అందుబాటులో ఉండడం జరుగుతుంది. అలాగే రేపు ఆదివారం విజయవాడలో అందుబాటులో ఉండడం జరుగుతుంది. మిగిలిన 3 రోజులు కూడా మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలోనే అందుబాటులో ఉండడం జరుగుతుంది. పూజ ప్రాణప్రతిష్ఠ చేసిన అనంత ద్వారముల్ని, అలాగే దక్షిణార్థ శంఖముల్ని, అలాగే మొబైల్ అపాయింట్మెంట్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. పోస్టల్ ద్వారా పంపించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాల్ చేయండి. మరిన్ని వివరాలు తెలియజేస్తారు. గురుగారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకి జాతక పరిశీలనతో పాటు ఎన్నో మంచి వివరాలు అందించారండి. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి కేరళ సంఖ్య జ్యోతిష్యం కార్యక్రమం. నమస్తే. జేకేఆర్ న్యూమరాలజిస్ట్, కేరళ సంఖ్యా జ్యోతిష్యం.
డోర్ నెంబర్ 16/54-B3, సాయిరామ్ అపార్ట్మెంట్స్, చిన్నరామాలయం స్ట్రీట్, సత్యనారాయణపురం, గుడివాడ 521301, కృష్ణా డిస్ట్రిక్ట్. సెల్ నంబర్స్ 8858 9995 72079 4399.